హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇలియాస్ మ్యాథ్స్. సో ప్రీవియస్ క్లాస్లో మనము ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 1.4 కంప్లీట్ చేసాం కదండి. ఎస్. సో ఇప్పుడు లాగరిథమ్స్ గురించి ఇంట్రడక్షన్ అండి. ఒకసారి లాగరిథమ్స్ గురించి తెలుసుకుందాం. సో ముందుగా ఈ లాగరిథమ్స్ గురించి తెలుసుకునే దానికంటే ముందుగా సో ఈ లాగరిథమ్స్ మనకు ఎలా వచ్చింది, ఈ లాగరిథమ్స్ని ఎవరు కనుక్కున్నారు అనేది దీని గురించి కొంచెం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందామండి. సో నాకు తెలిసినంత వరకు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాగరిథమ్ అనేది స్కాట్లాండ్లో స్టార్ట్ అయిందండి. లాగరిథమ్ అనేది స్కాట్లాండ్లో స్టార్ట్ అయింది. సో దీన్ని ఎవరు కనుక్కున్నారు అని అంటే ఒక సైంటిస్ట్ కనుక్కున్నాడని. ఆ సైంటిస్ట్ మ్యాథమెటిక్స్ సైంటిస్ట్. ఆయన పేరు ఏం పేరు అంటే, ఇన్వెంటర్ ఎవరని అంటే జాన్ నెపియర్ అండి. జాన్ నెపియర్ అనే మ్యాథమెటిక్స్ సైంటిస్ట్ ఆర్ మ్యాథమెటిషియన్ అనే ఈయన జాన్ నెపియర్ అనే ఆయన కనుక్కున్నాడు ఈ లాగరిథమ్స్ని. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. సో ఈ జాన్ నెపియర్ అనే ఆయన, సో యాక్చువల్గా ఈయన డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే సో February 1 అండి. 1 February 1550లో ఈయన జన్మించినాడు, జాన్ నెపియర్ అనే ఆయన. సో కొన్ని సంవత్సరాల తర్వాత ఈయన ఇప్పుడు ఈ నెంబర్ని అంటే ఈ లాగరిథమ్స్ని కనుక్కోవడం జరిగింది. ఎలా కనుక్కున్నాడు అని అంటే, సపోజ్ ఇప్పుడు మీరు ఒక నెంబర్ చూద్దామండి. 2^1 అంటే ఎంత అని రాస్తారండి? 2 అని రాస్తారు కదా. ఎస్. 2² అంటే ఎంత అని రాస్తారు? 2² మీన్స్ 4. 2^3 2³ మీన్స్ 8 అని రాస్తారు. 2^4 అంటే ఎంత అని రాస్తారు? 16 అని రాస్తారు కదా. సరే, ఈ విధంగా అయితే రాసిస్తాం, బాగానే ఉంది. ఇలా అన్సోన్ ఇలా రాసుకుంటా పోతే వస్తూనే ఉంటాయి కదండి. ఇప్పుడు సపోజ్ 2^x = 1 అనుకోండి, 2 అనుకోండి. 2^x = 2 అంటే ఎన్ని టైమ్స్ ఎక్స్ వాల్యూని రైజ్ చేస్తే, అంటే ఇక్కడ ఎక్స్ ఏమవుతుందండి? 1 అవుతుంది. 2ని 1 టైం రైజ్ చేస్తే 2 అవుతుంది కదా. అంటే 2^1 = 2, అంతే కదండి. అంటే 2^1 = 2 అవుతుంది. సపోజ్ 2^x = 4 అనుకోండి. 2^x = 4 అంటే ఎక్స్ ఏమవుతుందండి అప్పుడు? 2^x = 2². ఎక్స్ ఏమవుతుందండి? 2 అవుతుంది, అంతేనా? బేసెస్ ఆర్ ఈక్వల్, దెన్ పవర్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. ఇప్పుడు x = 2 అవుతుంది, బాగానే ఉంది. అయితే ఇప్పుడు సపోజ్ 2^x = సమ్ 10 అన్నాను. 2^x అయితే ఎక్స్ వాల్యూ ఎంత అండి? 2^x ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు కనుక్కోగలుగుతామా? అంటే 2ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తే 10 వస్తుందా అండి? చూద్దాం. 2 × 2, 2 × 2 = 4, × 2 4 × 2 = 8, × 2 8 × 2 = 16. అంటే 10 అనేది 8కి 16కి మధ్యలో ఉంది. అంటే ఈ 10 వచ్చిందా అండి? రాలేదు. 2 అనేది 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే 16 వచ్చింది. 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 8 వచ్చింది. కానీ 10 వస్తుందా ఇక్కడ? రావట్లేదు. అంటే అప్పుడు ఇది పాజిబుల్ అవుతుందా? పాజిబుల్ కాదు, ఇంపాసిబుల్ అవుతుంది. అప్పుడు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవడము కష్టమవుతుంది. సో అందుకే ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలబ్బా అని ఆలోచించి మన జాన్ నెపియర్ అనే ఆయన దీన్ని ఎలా చేయాలి అని బాగా ఆలోచనలో పడ్డాడండి. ఆలోచనలో పడి చివరికి మనకు ఒక లాగరిథమ్స్ అనేటివి కనుక్కున్నాడు ఆయన. లాగరిథమ్స్ లాగ్ అప్లై చేస్తే ఎలా ఉంటుంది అని లాగరిథమ్స్ అప్లై చేసి కనుక్కున్నాడు. సో అప్పుడు లాగరిథమ్స్ అప్లై చేసి దానిలోకంటూ లాగరిథమ్స్కి కొన్ని ఫార్ములాస్ వేశాడండి. ఆ ఫార్ములాస్ కొన్ని ప్రాపర్టీస్ వేశాడు. ఆ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని వీటిని కూడా చేశాడండి ఆయన. సో ఆ ప్రాపర్టీస్ని యూజ్ చేసేసాడు, బాగానే ఉంది. లాగరిథమ్స్ని చేసినాడు. కానీ పబ్లిసిటీ ఎలా
పబ్లిసిటీ ఎలా చేయాలి దీన్ని అనే ఆలోచనలో కూడా ఉన్నాడు. కానీ పబ్లిసిటీ చేయడానికి పబ్లిసిటీ చేద్దాము అని అనుకునే లోపల ఈయన మళ్ళీ ఏమవుతాడంటే ఒక మంచాన పడతాడండి. అంటే ఇంకా సమ్ హెల్త్ బాగలేకనో ఇంకొకటో సో హెల్త్ బాగలేక మంచాన పడింటాడు. సో ఆ టైంలో అంటే 1614లో ఇన్ ది ఇయర్ 1614లో అంటే పబ్లిసిటీ అంటే ఈ రోజుల్లో చూసుకుంటే పబ్లిసిటీ సపోజ్ ఏదైనా మార్కెటింగ్ చేయాలంటే బయట వెళ్ళి జనాలలోకి వెళ్ళి సో మా ప్రోడక్ట్ తీసుకోండి, ఈ ప్రోడక్ట్ మంచిది, ఈ ప్రోడక్ట్ మంచిది, లేకపోతే క్యాన్వాసింగ్ పరంగా చూసుకుంటే కాలేజీలలో కానీ స్కూళ్ళల్లో కానీ చాలామంది చూస్తూ ఉంటారు. సో ఇంటి దగ్గరికి వచ్చేసి సో అంటే దట్ వన్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ పబ్లిసిటీ కదా. సో సో మా స్కూల్ బాగుంటుంది, మా కాలేజ్ బాగుంటుంది, మా దానిలో చేరండి, సో మా స్కూల్లో ఇటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అని అంటారు కదండి. సో దట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ పబ్లిసిటీ. సో దీన్ని కూడా పబ్లిసిటీ చేయాలి, మిగతా వాళ్ళకు తెలియాలి అంటే ఎలా అనేది ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఆ టైంలో మంచాన పడినాడు, ఇంకా పబ్లిసిటీ చేయడానికి కుదరలేదు. కరెక్ట్గా అదే టైంలో అంటే 1614 ఇయర్లో ఇంకొక ఆయన ఎవరు అని అంటే ఇంకొక సైంటిస్ట్ అనమాట, మ్యాథమెటిషియన్ అని అంటారు. ఆ మ్యాథమెటిషియన్ ఎవరు అని అంటే హెన్రీ బ్రిగ్స్ అనే సైంటిస్ట్, మ్యాథమెటిషియన్ సైంటిస్ట్. ఈయన ఏం చేస్తాడంటే పబ్లిష్ చేస్తాడు. సో దేన్ని పబ్లిష్ చేస్తారంటే లాగరిథమ్స్ని పబ్లిష్ చేస్తాడు. ఈ లాగరిథమ్స్లో కూడా 2 టైప్స్ ఉన్నాయండి. లాగరిథమ్స్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి కామన్ లాగరిథమ్స్, న్యాచురల్ లాగరిథమ్స్. టూ టైప్స్ ఉన్నాయి, కామన్ లాగరిథమ్స్, న్యాచురల్ లాగరిథమ్స్ అని 2 టైప్స్ ఉన్నాయి. సో దీని గురించి మళ్ళీ క్లియర్గా డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఫస్ట్ ఈ హెన్రీ బ్రిగ్స్ అనే ఆయన ఈ కామన్ లాగరిథమ్స్ని పబ్లిసిటీ చేశాడు. ఫస్ట్ ఈ కామన్ లాగరిథమ్స్ పబ్లిసిటీ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ లాగరిథమ్స్ని కూడా పబ్లిసిటీ చేస్తాడు. సరే, ఈ కామన్ లాగరిథమ్ 1614లో పబ్లిసిటీ చేశాడు. తర్వాత 2 సంవత్సరాలకు 3 ఇయర్స్కో మళ్ళీ అంటే ఈయన జాన్ నేపియర్ అనే ఆయన చనిపోతాడు. ఎప్పుడు అని అంటే 4 ఏప్రిల్ 4న 1617లో జాన్ నేపియర్ అనే మ్యాథమెటిషియన్ చనిపోవడం జరిగిందండి. సో సరే, ఈ లాగరిథమ్ అనే వర్డ్ని ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాడంటే ఈయన జాన్ నేపియర్ అనే ఆయన లాగరిథమ్ అనే వర్డ్ ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే గ్రీక్ వర్డ్ నుంచి. మ్యాక్సిమం మ్యాథ్స్లో చాలా వరకు గ్రీక్ వర్డ్స్ నుంచి వచ్చినటివేనండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మ్యాథమెటిషియన్స్ కానీ, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మ్యాథమెటికల్ సింబల్స్ కానీ, మ్యాథమెటిక్స్ చాప్టర్స్ కానీ గ్రీక్ వర్డ్ నుంచి వచ్చినటివే అండి మ్యాక్సిమం. సో అందులో ఇది కూడా లాగరిథమ్ అనేది కూడా గ్రీక్ వర్డ్ నుంచి వచ్చినదేనండి. సో లాగరిథమ్ అనేది గ్రీక్ వర్డ్ నుంచి వచ్చినది. ఇది 2 వర్డ్స్ ఫార్మేషన్ అండి లాగరిథమ్ అనేది. సో గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. ఆ గ్రీక్ వర్డ్స్ ఏంటివి అని అంటే ఒకటి లోగోస్, ఇంకొకటి అరిథ్మోస్. లోగోస్, అరిథ్మోస్ అని ఈ 2 వర్డ్స్ నుంచి ఫార్మేషన్ అనేది లాగరిథమ్ అండి. సో లోగోస్ అంటే మీనింగ్ ఏంటిదంటే ప్రపోర్షన్ ఆర్ రేషియో ఆర్ వర్డ్, ఈ లోగోస్ అని అంటే మీనింగ్స్. సో అరిథ్మోస్ అని అంటే ఏంటిదంటే నంబర్ అని అర్థం. అరిథ్మోస్ అని అంటే నంబర్. సో ఈ రెండింటిని కలిపి రాస్తే ఏం రాస్తామని అంటే రేషియో నెంబర్ అని అంటాం. ఈ రెండింటిని కలిపి లోగోస్, అరిథ్మోస్ అని అంటే లోగోస్, అరిథ్మోస్ అంటే
ఈ రెండింటిని కలిపి రాస్తే ఏమంటామంటే రేషియో నంబర్ అని అంటారు. అంటే విచ్ టుగెదర్ మేక్స్ రేషియో నంబర్ అని అంటారు. సో ఇదండి దీని గురించి. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను చెప్పాను కదండి, 2 స్క్వేర్ 4, 2 క్యూబ్ 8 అని ఈ విధంగా చెప్పాను కదండి. సో మళ్ళీ ఒకసారి అంటే ఈ లాగరిథమ్స్ని ఇలాంటి సందర్భాల్లో యూజ్ చేసి ఆయన వాల్యూస్ కనుక్కున్నాడు. సో ఇప్పుడు దీని గురించి మళ్ళీ ఒకసారి తెలుసుకుందామండి. ఏమన్నానండి నేను, 2 2, 2 స్క్వేర్ 4, 2 క్యూబ్ 8 అన్నాను కదండి. సరే, ఇక్కడ బేస్ ఏంటిదండి, దీన్ని బేస్ అని అంటారు. సో ఇక్కడ 1 ఉంది కదండి పవర్లో. సో దీన్ని ఏమంటాం, పవర్ అని అంటాం, ఎక్స్పోనెంట్ అని అంటాం, ఆర్ పవర్ ఆర్ ఎక్స్పోనెంట్ ఆర్ ఇండెక్స్ అని అనవచ్చండి. అంటే ఇప్పుడు ఇక్కడ దీనిలో బేస్ ఏమవుతుందండి, 2 అనేది బేస్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఈ 2 పవర్ ఎక్స్పోనెంట్ ఇండెక్స్ అవుతుంది. ఇది 2 అనేది బేస్ అవుతుంది. ఇక్కడ ఈ 3 అనేది పవర్ ఇండెక్స్ ఎక్స్పోనెంట్ అవుతుంది. సో వీటి గురించి తెలుసుకున్నారు కదండి. ఎస్. సో ఇప్పుడు ఏం చేస్తామని అంటే లాగరిథంకి ఒక ఫార్ములా రాసేద్దామండి. లాగరిథంకి ఒక ఫార్ములా చూద్దాం, ఆ లాగరిథంకి ఫార్ములా ఎలా అనేది. సో ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు సమ్ ఎన్ అనుకోండి. దీన్ని లాగరిథమ్స్లోకి మారుస్తాం. ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. అయితే ఈ ఎక్స్ని కనుక్కోవాలి. ఈ ఎక్స్ వాల్యూ ఎంత అనేది. అంటే ఇక్కడ 2 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 అన్నాం కదండి. అయితే ఈ ఎక్స్ వాల్యూ ఎంత అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికి ఒక ఫార్ములా రాశారండి. సో ఆ ఫార్ములా ఏంటిదని అంటే ఎక్స్ ఈక్వల్ టు, సో లాగ్ ఎన్ టు ది బేస్ ఏ. ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎన్ టు ది బేస్ ఏ. సో దీన్ని ఈ విధంగానే చదవాలమ్మా. ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎన్ టు ది బేస్ ఏగా చదవాలి. ఓకేనమ్మా, అర్థమైందా స్టూడెంట్స్? ఎస్. అంటే దీనికి మళ్ళీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఈ విధంగా కావడానికి కూడా మళ్ళీ కండిషన్స్ ఉన్నాయి కొన్ని. సో ఆ కండిషన్ అనేది ఏంటో చూద్దాం ఒకసారి. ఏ అనేది నాట్ ఈక్వల్ టు 1, అంటే బేస్ ఇక్కడ ఈ ఏ వాల్యూ 1 కాకూడదు. ఇది ఒక కండిషన్. అంటే బేస్ అనేది ఏం కాకూడదండి, 1 కాకూడదు. లాగ్కి బేసు అంటే ఇది ఏ. లాగ్ ఎన్ టు ది బేస్ అని అంటున్నాం కదండి. లాగ్ ఎన్ టు ది బేస్ ఏ అని అంటున్నాం. అంటే ఈ ఏ అనేది 1 అనేది కాకూడదు. తర్వాత నెక్స్ట్ అంటే ఏ షుడ్ నాట్ ఈక్వల్ టు 1 అవ్వాలండి. ఓకే, అంటే ఏ షుడ్ నాట్ ఈక్వల్ టు 1 అంటే ఏ ఈక్వల్ టు 1 అనేది కాకూడదు. ఒకవేళ ఏ ఈక్వల్ టు 1 అయితే, అంటే ఏ ఈక్వల్ టు 1 అయితే, ఇఫ్ ఇన్ కేస్ అంటే ఈ లాగరిథంలో లాగ్ ఎన్ బేస్ 1 అయిందనుకోండి, దీని వాల్యూ ఏమవుతుందని అంటే నాట్ డిఫైన్డ్ అవుతుంది. డిఫైన్ చేయలేము దీన్ని, ఈ వాల్యూని మనము డిఫైన్ చేయలేము. ఎందుకు చేయలేము అని అంటే చూద్దామండి ఒకసారి. సపోజ్ ఈ ఏ వాల్యూ 1 అని అనుకుంటామండి. ఏ వాల్యూ ఇదే తీసుకుంటున్నాం, 1 పవర్ ఎక్స్ 1 అనుకుంటే 1 అవుతుంది. 1 పవర్ 2 తీసుకున్న 1 అవుతుంది. 1 పవర్ క్యూబ్ తీసుకున్న 1ని ఎన్ని టైమ్స్ రైజ్ చేసినా ఈ వాల్యూ ఏమైనా మారుతుందా అండి? మారడం లేదు. అదే ఇప్పుడు 2ని చూడండి, 2 పవర్ 1 2, 2 స్క్వేర్ 4, 2 క్యూబ్ 8. అంటే పవర్ రైజ్ అయ్యే కొద్దీ ఈ ఎన్ అనేది కూడా ఏమవుతుందండి, ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. కానీ ఇక్కడ పవర్ రైజ్ అయినా కూడా ఈ ఎన్ అనే వాల్యూ ఇంక్రీజ్ కాలే, స్టేబుల్గా ఉంది, అంటే అలాగే ఉంది కదా. సో అందుకే ఇది నాట్ డిఫైన్డ్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? ఎస్. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదని అంటే ఎన్ వాల్యూ. ఇక్కడ ఈ ఎన్ అనే వాల్యూ ఉంది కదండి. ఈ ఎన్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్
జీరో. అంటే ఎన్ వాల్యూ ఖచ్చితంగా జీరోగా ఉండాలి, జీరో కంటే ఎక్కువగా ఉండాలి. ఈ ఎన్ వాల్యూ జీరో కంటే ఎక్కువగా ఉండాలి. ఎన్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ జీరో. అంటే గ్రేటర్ దాన్ జీరో, జీరో కంటే ఎక్కువగా ఉండాలి అని అంటే ఎన్ వాల్యూ మస్ట్ అండ్ షుడ్ పాజిటివ్ అయి ఉండాలి. ఎన్ వాల్యూ మస్ట్ అండ్ షుడ్ పాజిటివ్ అయి ఉండాలి, ప్లస్ వాల్యూ అయి ఉండాలి. తర్వాత అంటే సపోజ్ ఇఫ్ ఎన్ వాల్యూ అనేది చూద్దాం, పాజిటివే ఎందుకు ఉండాలి అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 పవర్ 1 ఉందండి, 2 పవర్ 1 ఉంది అంటే 2 రాసాం, 2 స్క్వేర్ అని ఉంది, 4 అని రాసాం. ఇక్కడ చూడండి, సో ప్లస్ వాల్యూస్ ఏ ఉన్నాయి కదండి, పాజిటివ్ వాల్యూ ఏ ఉంది, ఇక్కడ కూడా పాజిటివ్ వాల్యూ ఏ ఉంది. ఒకవేళ ఒక డౌట్ అండి, 2 పవర్ 1 ఉంటే సార్ ఎలా రాస్తాం? 2 పవర్ 1 అంటే 1/2, 2 పవర్ 2 అంటే 1/4, అంతే కదండి. అంటే 1/2 స్క్వేర్, 1/2 స్క్వేర్ అవుతుంది. అంటే ఏ పవర్ -n ఈక్వల్ 1/a/n ఫార్ములా ప్రకారం. సో అంటే ఇక్కడ నెగిటివ్ వచ్చిందా, ఈ n అనేది నెగిటివ్ రాలేదు. సో అందుకే పాజిటివ్ మాత్రమే ఉంటుంది n అనేది. తర్వాత నెక్స్ట్ కండిషను, ఇఫ్ n ఈజ్ నెగిటివ్, ఒకవేళ n అనే వాల్యూ అనేది నెగిటివ్ వస్తే, ఇఫ్ n ఈజ్ నెగిటివ్ అయితే దెన్ చూద్దాం, log ఆఫ్ -1 బేస్ ఏ అని అనుకున్నాం అనుకోండి, నాట్ డిఫైన్డ్, డిఫైన్ చేయలేము. తర్వాత ఒకవేళ n ఈక్వల్ టు 0 అయితే log 0 టు ది బేస్ ఏ అనుకోండి, n అనేది ఇక్కడ ఇది n, ఈ n అనేది 0 అయితే ఇది కూడా నాట్ డిఫైన్డ్ అండి, నాట్ డిఫైన్డ్. సపోజ్ చూడండి, 2/0 తీసుకున్నాం ఏమవుతుందండి, 1 అవుతుంది. 3/0 తీసుకున్నాం ఏమవుతుంది, 1 అవుతుంది. అంతేగాని ఈ n వాల్యూ 0 అయిందా అండి? 0 కాలేదు. సో మరి ఎలా డిఫైన్ చేయగలుగుతామండి, మనం డిఫైన్ చేయగలుగుతామా? సో డిఫైన్ చేయలేము. సో అందుకే n వాల్యూ 0 కాకూడదు, ఇది ఒక కండిషన్. ఓకేనా, అర్థమైందా స్టూడెంట్స్? ఎస్. సో ఇప్పుడు లాగరిథమ్స్ గురించి కొన్ని ఫార్ములాస్ రాద్దాం. లాగరిథమ్స్లో ఫార్ములాస్. సో log 0 నోట్ చేసుకోండి స్టూడెంట్స్. log 0 ఏమవుతుంది అని అంటే ఏమవుతుందండి, log 0 అంటే n ప్లేస్లో బేస్ ఖచ్చితంగా ఏ ఉంటుందండి, ఏనో సంథింగ్ వేరే ఏదన్నా ఉంటుంది. సో దాని గురించి కూడా టైప్స్ ఆఫ్ లాగరిథమ్స్ అని చెప్తాను ఈ ఫార్ములాస్ చెప్పిన తర్వాత. అప్పుడు మీకు ఈ ఫార్ములాస్ గురించి కూడా ఈజీగా అర్థమవుతాయి. లేదంటే ముందుగా టైప్స్ ఆఫ్ లాగరిథమ్స్ చెప్తానండి. సో దాని తర్వాత ఈ ఫార్ములాస్ చెప్తాను, అప్పుడు మీకు ఈజీగా అవుతుంది. టైప్స్ ఆఫ్ లాగరిథమ్స్. టైప్స్ ఆఫ్ లాగరిథమ్స్ 2 టైప్స్ ఉన్నాయండి. 2 టైప్స్ ఉన్నాయని చెప్పాను కదండి. ఎస్. ఒకటి కామన్ లాగరిథమ్స్, అనదర్ వన్ ఈస్ న్యాచురల్ లాగరిథమ్స్. సో కామన్ లాగరిథమ్స్ అని అంటే ఏముంటుందంటే, కామన్ లాగరిథమ్స్లో సో మామూలుగా లాగరిథమ్ అని మొత్తం రాయమండి, లాగ్ అని రాస్తాం షార్ట్ ఫామ్లో. లాగ్ కానీ ln కానీ రాస్తాం, లాగ్ కానీ ln, ఈ రెండిట్లో రాస్తాం. సో మీరు ఇంకా అంటే ఫ్యూచర్ క్లాస్లో వెళ్ళినారంటే ln లిమిట్ కానీ కూడా రాస్తారండి. ఇంటర్మీడియట్లో ln అని లిమిట్ కానీ కూడా రాస్తారు. కానీ ఇక్కడ లాగరిథమ్స్లో మాత్రం lnగా కూడా రాయొచ్చు, లాగ్ అని కూడా రాయొచ్చు. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. లిమిట్స్లో అయితే అంటే మీరు ఇంటర్మీడియట్లోకి వెళ్తే లిమిట్స్ అనే చాప్టర్ వస్తుందండి. మ్యాథ్స్ 1Bలో ఇంటర్మీడియట్లో వెళ్తే లిమిట్స్ అండ్ కంటిన్యూ అనే చాప్టర్ వస్తుంది. అక్కడ లిమిట్స్ ఎలా రాస్తారు అని అంటే
అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే సో 10th క్లాస్ వాళ్ళకు అని అంటే మేబీ తెలియకపోవచ్చు ఎల్ఎన్ అంటే లిమిట్గా రాస్తారా లిమిట్గా రాయరా అనేది. కానీ కొంతమంది వీడియో చూసేవాళ్ళు ఇంటర్మీడియట్ చూసేవాళ్ళు ఉంటారు, తర్వాత ఇంకా హయ్యర్ క్లాసెస్ వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు మళ్ళీ సో ఎల్ఎన్ అంటే లిమిట్ కదా అని అనకుండా ముందుగానే దాని గురించి కూడా చెప్తున్నానండి. సో మ్యాథ్స్ 1Bలో లిమిట్ ఈ విధంగా రాస్తారు. కొంతమంది లిమిట్ అని, కొంతమంది ఎల్ఐఎం అని రాస్తారు, కొంతమంది డైరెక్ట్ లిమిట్ అని రాసేస్తారు. లిమిట్ ఎక్స్టెన్స్ టు అని రాస్తారు అక్కడ. అప్పుడు అది లిమిట్ అనేది తెలుస్తుంది. ఎక్స్టెన్స్ టు 0, ఎక్స్టెన్స్ టు ఏ సంథింగ్ ఆ విధంగా రాస్తారండి. ఓకేనా. సో ఇక్కడ లిమిట్ కదండి, నేను ఎక్స్టెన్స్ టు ఏం రాయలేదు, ఎల్ఎన్ అని రాశాను. ఓకేనా స్టూడెంట్స్. ఓకే. సో అది అవుట్ ఆఫ్ సిలబస్. సో లిమిట్ అనేది అవుట్ ఆఫ్ సిలబస్. మనకు లాగరిథమ్స్ గురించి తెలుసుకుందాం. 10th క్లాస్లో మనకు లిమిట్స్ అనేటివి ఉండవు. ఇది అవుట్ ఆఫ్ సిలబస్, అంటే మీరు ఇంటర్మీడియట్లోకి వెళ్ళిన తర్వాత తెలుసుకుంటారు. సో ఇప్పుడు మనం లాగరిథమ్స్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి లాగరిథమ్స్ గురించే మాట్లాడదాం. సో కామన్ లాగరిథమ్స్ లాగ్గా రాయొచ్చు. సో మామూలుగా లాగరిథమ్స్ని షార్ట్ ఫామ్గా LOG లాగ్గా రాయొచ్చు, లేకపోతే LNగా రాయొచ్చు. సో కామన్ లాగరిథమ్స్ ఏంటివి, న్యాచురల్ లాగరిథమ్స్ ఏంటివి అని ఎలా గుర్తించాలి. ఇక్కడ నువ్వేమో 2 టైప్స్ అని అంటున్నావు సార్, బాగానే ఉంది, మీరు 2 టైప్స్ అని అంటున్నారు. కామన్ లాగరిథమ్స్ ఎలా ఉంటాయి, మరి న్యాచురల్ లాగరిథమ్స్ ఎలా ఉంటాయి అని అంటే చూద్దాం. సో కామన్ లాగరిథమ్స్ అంటే జస్ట్ లాగ్ అనే ఉంటుంది అంతే. లేదు అని అంటే మెయిన్గా టు ది బేస్ 10 అని ఉంటుంది. లాగ్ సపోజ్ n, లాగ్ n టు ది బేస్ 10 అని అనేస్తాడు. అంటే బేస్ మస్ట్ అండ్ షుడ్గా కామన్ లాగరిథమ్కి 10 అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కామన్ లాగరిథమ్స్కి బేస్ అనేది మస్ట్ అండ్ షుడ్గా 10 ఉంటుంది. ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఈ 10 అని రాయరండి, లాగ్ n అని మాత్రమే రాస్తారు. లాగ్ n అంటే లాగ్ n ఫామ్, లేదా లాగ్ 20, లేదా లాగ్ 100 ఈ విధంగా రాస్తారు. అంటే దాని అర్థం ఇక్కడ సార్ బేస్ లేదు అని కదండి, బేస్ మస్ట్ అండ్ షుడ్గా ఉంది. ఆ బేస్ ఏంటిదని అంటే 10. సో బేస్ 10 ఉన్నట్టే అర్థం. సో ఈ విధంగా రాస్తే దాన్ని కామన్ లాగరిథమ్స్ అని అంటారు. అంటే లాగ్ n అని రాసినాం, బేస్ ఇక్కడ రాయలేదు అంటే దాని అర్థం ఉన్నట్టే 10 అని ఉన్నట్టు. ఎందుకు, అది కామన్ లాగరిథమ్స్ కాబట్టి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందామండి, నేను చెప్తున్నాను ఏంటిదని అంటే ఆ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 అనుకోండి. 2కి డినామినేటర్ ఉందా అండి, లేదు, కానీ ఉన్నట్టు భావిస్తాం కదండి 1 అనేది 1 ఉంటుంది అని. సో ఈ విధంగా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటీజర్కి డినామినేటర్ అనేది 1 అనేది ఉంటుంది. ఎవ్రీ రియల్ నెంబర్స్కి డినామినేటర్లో 1 ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి నెంబర్కి, ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్కి డినామినేటర్లో 1 అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది కదా. సో అట్లే కామన్ లాగరిథమ్స్కి మనం రాసినా రాయకపోయినా బేస్ 10 అని ఉంటుంది. ఒక్కొక్కసారి అంటే బేస్ 10 కాకుండా మనము కొన్నిసార్లు ఈ విధంగా కూడా ఉంటుందండి. అంటే అది ఏంటిదని అంటే లాగ్ బేస్ మస్ట్ అండ్ షుడ్గా మెన్షన్ చేస్తాడు. సో లాగ్ n సమ్ బేస్ ఏ వాల్యూ సమ్ ఏదైనా ఇంటీజర్. సో ఇలాగే ఏదైనా ఎనీ పాజిటివ్ ఇంటీజర్, ఏదైనా ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అంటే సార్ 0 కూడా ఉంటుంది కదా, లేకపోతే 1 కూడా ఉంటుంది కదా అని అన్నారు. సో కాదండి, అంటే ఏ దగ్గర వాల్యూ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ ఈ విధంగా 6, 7, 10, 100 ఈ విధంగా ఏ వాల్యూనైనా ఉండొచ్చు, పర్టికులర్గా మెన్షన్ చేస్తారు. అయినా పర్టికులర్గా మెన్షన్ చేసినా కూడా అది ఏమవుతుందండి, కామన్ లాగరిథమ్సే అవుతుంది. సార్ మరి ప్రతిదీ కామన్ లాగరిథమ్స్ అన్నారు, మరి న్యాచురల్ లాగరిథమ్స్ ఎలా ఉంటాయి సార్ అని అంటారా. సో LN అని రాస్తారు. న్యాచురల్ లాగరిథమ్స్ అనేది, న్యాచురల్ లాగరిథమ్స్ ఏ విధంగా ఉంటుందంటే LN అని రాస్తారు. మరి దీనికి బేస్ లేదా సార్, ఉంది అండి బేస్ LN అంటే లాగ్ n టు ది బేస్ ఏమవుతుందంటే ఇక్కడ E అవుతుంది, బేస్ E అవుతుంది. లాగ్ n బేస్ E, లాగ్ n టు ది బేస్ E అని చెబుతారు. సో ఇది న్యాచురల్ లాగరిథమ్స్. సో LN n బేస్ E, లాగ్ n
టు ది బేస్ ఈ. సో సపోజ్ ఈ వాల్యూ ఎంత అని అంటే దీంట్లో 2.718 అండ్ సో ఆన్ ఈ విధంగా ఉంటుంది. 2.718 అనేది ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఈ 2.718 అండ్ సో ఆన్ అంటే ఇక్కడ మళ్ళీ ఇది 718 అనేది రిపీట్ అవుతుందని కాదండి అర్థం. సో సంథింగ్ వాల్యూస్ వస్తాయి అక్కడ, ఏవి అనేది కూడా రిపీట్ అనేటివి కావు. సో ఇంకా సింపుల్గా ఈని మనం ఇంకా ఏమనొచ్చు అని అంటే ఇర్రేషనల్ అనొచ్చు. ఈని మనం ఏమనొచ్చు అంటే ఇర్రేషనల్ నెంబర్ అని అనొచ్చు. అంటే ఇర్రేషనల్ అంటే నెంబర్ రిపీట్ కాకూడదు, నాన్ టర్మినేటింగ్ అయి ఉండాలి. ఇది టర్మినేట్ కాలేదు, రిపీట్ కాలేదు, అంటే నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ ఈ వాల్యూ. సో ఎల్ఎన్ ఇలాగ ఇచ్చాడంటే న్యాచురల్ లాగరిథమ్స్. బేస్ ఈ ఇవ్వకపోయినా ఎల్ఎన్ అని ఇచ్చాడంటే అర్థం న్యాచురల్ లాగరిథమ్స్ అని అర్థం. కానీ ఈ న్యాచురల్ లాగరిథమ్స్ గురించి ఈ టాపిక్ గురించి మీకు 10th క్లాస్లో లేదండి. సో మీకు కామన్ లాగరిథమ్స్ మాత్రమే 10th క్లాస్లో నేర్చుకుంటారు. ఫర్దర్ క్లాసెస్లో హైయర్ క్లాసెస్లో వెళ్ళారంటే మీరు ఈ న్యాచురల్ లాగరిథమ్స్ గురించి కూడా డిస్కస్ చేస్తారు. సో ఇంకొక ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఈ అనే వాల్యూ అండి. సో కొన్ని సందర్భాల్లో వెదర్ ఈజ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్ అని అడుగుతాడు క్వశ్చన్. సో తెలిసిందంటే ఇర్రేషనల్ అని రాసేస్తారు, తెలియకపోతే రేషనల్లా ఇర్రేషనల్లా అనే అబ్డామిన్లో కూడా ఉంటారు. సో అందుకే మీకు ఈ అనే వాల్యూని నేను ముందుగానే చెప్పేశానండి. సో 2.718 దిస్ వన్ ఈజ్ ఈనే మనం ఇర్రేషనల్ అని కూడా అంటాము. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. సో ఇదండి కామన్ లాగరిథమ్స్ గురించి. ఓకేనా, అర్థమైందమ్మా? ఎస్. సో ఇప్పుడు ఫార్ములాస్ రాద్దామా స్టూడెంట్స్? ఫార్ములాస్ రాద్దాం. ఫార్ములాస్ ఫస్ట్ log 0 టు ది బేస్ 10 ఏమవుతుంది? నాట్ డిఫైన్డ్ అవుతుంది. అంటే n 0 కాకూడదు కదా, n అనేది గ్రేటర్ దాన్ 0. అంటే log 0 బేస్ 10 ఏమవుతుంది? నాట్ డిఫైన్ అవుతుంది. తర్వాత log 1 టు ది బేస్ ఏ ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే log 1 టు ది బేస్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? 0 అవుతుంది. ఫార్ములా గుర్తుపెట్టుకోవాలండి. log 1 టు ది బేస్ ఏ ఈక్వల్ టు 0. అంటే ఈ ఏ అనేది సబ్స్క్రిప్ట్లో రాస్తున్నామండి. కొంతమంది ఇక్కడే రాసేస్తారు పక్కన, కాదండి సబ్స్క్రిప్ట్లో రాయాలి, కొంచెం కిందగా ఉండాలి. ఓకేనా? ఎస్. తర్వాత log 1 టు ది బేస్ 1 ఈక్వల్ టు, అంటే ఏ నాట్ ఈక్వల్ టు 1 కావాలి అని చెప్పాను కదండి కండిషను. ఇక్కడ కండిషన్ చెప్పాను, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అని చెప్పాను కదా. ఎస్. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు 1 తీసుకున్నారు, అంటే బేస్ 1గా ఉంది. అంటే అప్పుడు ఇది ఏమవుతుందండి? నాట్ డిఫైన్డ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ log ఏ బేస్ ఏ, అంటే ఇక్కడ వాల్యూ ఎంతైతే ఉందో బేస్ ఏలో కూడా అంతే ఉంటే, బేస్లో కూడా అంతే ఉంటే ఏమవుతుందంటే 1 అవుతుంది. అంటే log ఏ టు ది బేస్ ఏ ఈక్వల్ టు మస్ట్ అండ్ షుడ్గా 1 అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. సో తర్వాత నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్స్ చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్స్. ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్స్ ఏమున్నాయంటే, ఒకటి పవర్ రూల్ ఒకటి. సో ఇంకా సింపుల్గా ఇక్కడ నేను ఇందాక అది చెప్పాను కదండి, ఏంటిది? ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు log n టు ది బేస్ ఏ అన్నాను కదండి. సో ఇక్కడ మళ్ళీ కండిషన్స్ కూడా ఉన్నాయండి. ఆ కండిషన్స్ ఏంటివనంటే
ఏ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో, ఏ వాల్యూ జీరో కంటే ఎక్కువగా ఉండాలి. తర్వాత ఏ వాల్యూ నాట్ ఈక్వల్ టు 1 ఉండాలి. ఏ వాల్యూ నాట్ ఈక్వల్ టు 1 ఉండకూడదు, జీరో కంటే ఎక్కువగా ఉండాలి, 1 అయితే ఉండకూడదు. తర్వాత ఎన్ వాల్యూ కూడా గ్రేటర్ దాన్ జీరో, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాదు, గ్రేటర్ దాన్ జీరో అయి ఉండాలి. సో ఇదండి కండిషన్. అంటే లాగర్థమ్స్ అంటే నథింగ్ బట్, మీకు ఇక్కడ లాగర్థమ్స్ అనేది సింపుల్గా చెప్పాలి అని అంటే దీన్ని ఏమంటారండి, ఎక్స్పోనెంట్ ఆర్ పవర్ ఆర్ ఇండెక్స్ అని అంటాం. ఎక్స్ని ఏని ఏమంటాం, బేస్ అని అంటాం. సో ఎక్స్పోనెంట్స్ ఈజ్ నథింగ్ బట్, ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలండి, లాగర్థమ్స్ చాలా ఈజీ. ఎక్స్పోనెంట్ ఈజ్ ఈక్వల్ టు లాగర్థమ్. ఎక్స్పోనెంట్స్ని సింపుల్గా లాగర్థమ్ అని అనొచ్చండి. ఎక్స్పోనెంట్ ఈజ్ ఈక్వల్ టు లాగర్థమ్ అంటే ఇది ఎక్స్ అనేది ఎక్స్పోనెంట్ ఈజ్ ఈక్వల్ టు లాగర్థమ్స్. సో అదే సింపుల్ ఇదండి. ఇప్పుడు నెక్స్ట్ పవర్ రూల్ గురించి చెప్తున్నాను. పవర్ రూల్ అని అంటే ఇది కూడా ఒక ఫార్ములానేనండి. ఇందులో ఫస్ట్ది లాగ్ x పవర్ n టు ది బేస్ a ఈక్వల్ టు log x పవర్ n టు ది బేస్ a ఈక్వల్ టు, సో n log x బేస్ a. ఈ ఫార్ములాస్ మీరు నేర్చుకోవాలండి, బాగా నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే లాగర్థమ్స్ ఫార్ములాస్ బాగా నేర్చుకున్నట్లయితే లాగర్థమ్స్ పైన ప్రాబ్లమ్స్ మీరు చేయగలుగుతారు. లేదంటే ప్రాబ్లమ్స్ మీకు అర్థం కావు అండ్ చేయలేరు కూడా. సో log x పవర్ n టు ది బేస్ a ఈక్వల్ టు n log x టు ది బేస్ a, ఇది ఒక ఫార్ములా. సెకండ్ log x టు ది బేస్ a పవర్ m, log x టు ది బేస్ a పవర్ m అంటే దీనికి ఫార్ములా 1/m log x టు ది బేస్ a, 1/m log x టు ది బేస్ a. సపోజ్ ఇక్కడ ఎక్స్కి పైన పవర్ ఏం లేదు, 1 ఉందనుకుందాం, 1/m log x టు ది బేస్ ఏగా రాసాం ఫార్ములా. సో దీన్ని ఇంకో ఫార్ములా రాద్దాం. థర్డ్ది log x పవర్ n అనుకోండి, log x పవర్ n టు ది బేస్ a పవర్ m ఏమవుతుందని అంటే n/m log x టు ది బేస్ a అవుతుంది. అంటే ఇవి రెండు డిఫరెంట్గా ఉండాల్సిన పని ఏం లేదండి, సేమ్గా కూడా ఉండొచ్చు. 1 కాకుండా సేమ్గా కూడా ఉండొచ్చు, 1 0 కాకుండా సేమ్గా కూడా ఉండొచ్చు. సో ఇది నెక్స్ట్ థర్డ్ ఫార్ములా అండి. ఓకేనా, అర్థమైందా? సో నెక్స్ట్ ప్రోడక్ట్ రూల్. సెకండ్ది ప్రోడక్ట్ రూల్ ఒకసారి చూసేద్దామా. ప్రోడక్ట్ రూల్ అంటే ఏంటిదంటే చాలా సింపుల్ అండి. log xy టు ది బేస్ a, log ఆఫ్ xy టు ది బేస్ a ఈక్వల్ టు log x టు ది బేస్ a ప్లస్ log y టు ది బేస్ a, log ఆఫ్ xy టు ది బేస్ a ఈక్వల్ టు log x బేస్ a ప్లస్ log y బేస్ a. సో మీరు కూడా ఒకసారి పలకండి నాతో పాటే, log ఆఫ్ xy టు ది బేస్ a ఈక్వల్ టు log x టు ది బేస్ a ప్లస్ log y టు ది బేస్ a. సో ఇది ప్రోడక్ట్ రూల్. తర్వాత డివిజన్ రూల్ కూడా ఉందండి. థర్డ్ది డివిజన్ రూల్. సో ఇది కూడా ఉంది. సో ఇదేంటిదని అంటే log ఆఫ్ x/y టు ది బేస్ a ఈక్వల్ టు, పలకండి నాతో పాటే, log ఆఫ్ x/y టు ది బేస్ a ఈక్వల్ టు log x బేస్ a మైనస్
log y to the base a, log x to the base a minus log y to the base a. సో ఇది డివిజన్ రూల్ అండి. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందా? నెక్స్ట్ ఇంకొకటి ఉందండి. సో మామూలుగా అది నోట్ అనే రాద్దామండి. ఓకేనా, సపోజ్ ఏ ఏకి పవర్ లాగ్ ఎన్ టు ది బేస్ ఏ టు ది పవర్ ఏకి పవర్ ఏ పవర్ లాగ్ ఎన్ టు ది బేస్ ఏ ఈక్వల్ టు మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడ ఉన్న వాల్యూ ఏ వస్తుంది, ఎన్ అనేదే వస్తుంది. ఏ పవర్ లాగ్ ఎన్ టు ది బేస్ ఏ, ఇక్కడ బేస్ వచ్చేసి ఏ, ఈ పైన ఎక్స్పోనెంట్ ఏమవుతుంది, ఇదంతా ఎక్స్పోనెంటే అవుతుంది. సో దీనిలో బేస్ ఏంటిది, ఈ ఏ అనేది బేసు. సో అప్పుడు ఈ బేస్కి పవర్కి ఎక్స్పోనెంట్కి క్యాన్సిల్ అయిపోయి ఎన్ మాత్రమే మిగులుతుంది. సో అదేనండి ఎన్ అంటే ఏ పవర్ లాగ్ ఎన్ టు ది బేస్ ఏ ఈక్వల్ టు మస్ట్ అండ్ షుడ్గా ఎన్ఏ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందమ్మా? సో ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో మనము లాగరిథమ్స్ పైన ప్రాబ్లమ్స్ చేద్దామండి. ఎలా చేయాలనేది లాగరిథమ్స్ పైన కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. సో అంతలోపల మీరు ఈ ఫార్ములాస్ అన్ని మీరు నేర్చుకొని ఉండండి. ఓకేనా స్టూడెంట్స్? సో ఈ ఫార్ములా సో ఈ ఫార్ములాస్ అన్నీ మీరు నేర్చుకొని పెట్టుకొని ఉండండి. ఓకేనా స్టూడెంట్స్? ఈ ఫార్ములాస్ అన్నీ నేర్చుకుంటే మీకు ఈ చాప్టర్లో ఈ ఎక్సర్సైజ్ 1.5 అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదండి. ఓకేనా స్టూడెంట్స్? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.